నాటుకోడి పులుసు అండి. ఇవాళ మీకు చూపిస్తాను ఎలా వండాలో. ఇది కూడా విలేజ్ స్టైల్లో అనమాట. మూకుల్లో వండి చూపిస్తాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 30 కేజీ నాటుకోడి తీసుకున్నామండి. ఉప్పు సరిపడా వేసుకోవాలి. పసుపు మాత్రం కొద్దిగా ఎక్కువ వేసుకుంటే వాసన రాకుండా ఉంటుందండి. పసుపు వేసుకున్నాం. ఉప్పు టేస్ట్కి సరిపడా, 2 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పెరుగు, కారం అన్నీ కలిపి ఒక 10 నిమిషాలు కలిపి పక్కన పెట్టుకోవాలండి. పది నిమిషాలు అయిందండి. ఇప్పుడు ఆనియను, టమాటా, గ్రీన్ చిల్లీ కలిపి కరివేపాకు కలిపి పేస్ట్ చేసుకుని వేసుకోవాలండి. వేసి కలుపుకోవాలి బాగా. 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. నాటుకోడి పులుసు వండుకుందామండి. ఇప్పుడు మూకుడు పెట్టుకొని దీని స్టవ్ ఆన్ చేసుకుందామండి. విలేజ్ స్టైల్లో అండి. స్పైసీగా చేసుకుందాం. నాటుకోడి స్పైసీగా ఉంటేనే టేస్ట్గా ఉంటుందండి. హీట్ అయిందండి. నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుందండి. మనం ఆయిల్ ఎక్కువ అనుకుంటాం, కానీ ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. నాన్ వెజ్ ఏ కూరకైనా కొద్దిగా ఆయిల్ ఎక్కువ పట్టిద్దండి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసుకుందామండి. కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఇప్పుడు కలిపి పెట్టుకున్న నాటుకోడి చికెన్ వేసుకోవాలండి. కలుపుకోవాలండి కిందకి మీదకి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి స్టవ్. ఒకసారి మూత తీసుకొని చూసుకుందామండి. ఇది నాటుకోడి కూర కదండి, టైం ఎక్కువ పట్టిద్ది ఉడకటానికి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుందామండి. ఎసరా ఇదంతా ఉడికి చిక్కబడి ఆయిల్ పైకి తేలినప్పుడు మనకి అప్పుడు కూర ఉడికినట్టు తెలుస్తుందండి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇప్పుడు కూర ఉడికిందో లేదో చూద్దామండి. నాటుకోడి కూర ఇంకొక 2 నిమిషాలు అయిపోద్దండి. ఇక చిక్కబడి ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇప్పుడే ఒక 2 నిమిషాలు అయితే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పులుసు చిక్కబడిందండి. ఆయిల్ కూడా పైకి తేలింది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇక ఈ మట్టి ముక్కుల్లో ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఇట్లా కూర ఉడుకుతున్నట్టే ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నా చూడండి ఎట్లా వస్తున్నాయో బబుల్స్.
ఎంతో టేస్టీ అయిన నాటుకోడి పులుసు రెడీ అయిపోయిందండి విలేజ్ స్టైల్లో. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ రుచి వంటలు. కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకేమైనా వెరైటీస్ ఏదైనా కావాలన్నా నాకు కామెంట్లో చెప్పండి. వీలు ఉంటే మాత్రం నేను తప్పకుండా చేసి పెడతాను మీకు వీడియో.